అనంతపురం జిల్లాలో ఆయా పోరాట సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. మల్లికార్జున ఖార్గే గారు, మన రాష్ట్ర అధ్యక్షులు షల్మారెడ్డి గారు, మన మాణిక్యం ఠాకూర్ గారు, ఏపీ ఇన్ఛార్జ్ పలు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ భారీగా లక్షలాదిగా జనం వచ్చి ఆ సభను విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ముందుగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిన్న పేద ప్రజలకు ఒక వరం ఇచ్చింది. ఇందిరమ్మ పథకం కింద ప్రతి ఇంటికి ఒక మహిళకు ప్రతి నెల 1వ తేదీ 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టో విడుదల చేసినారు. రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ వరాలు ఇచ్చిన ఇందిరమ్మ అభయ హస్తం ఆ స్కీమ్ కింద ప్రకటించడం జరిగినది. ఇక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, ఇక రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి మనకు విభజన హామీలు రాకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా, ప్రత్యేక హోదా రాకుండా, పరిశ్రమలు రాకుండా, అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసి ఇంత దుర్మార్గ పాలన ప్రజలు విసిగెత్తిపోయారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందని చెప్పి ప్రజల ఆశీస్సులతో మేము ముందుకు వెళ్తున్నాం. రాహుల్ గాంధీ ప్రధాని, ఇక శర్మలమ్మ ముఖ్యమంత్రి ఐదానికి ప్రజలు పట్టం కడతారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఇందిరమ్మ కళలు నిజమవుతాయి. ఏమైనా కానీ చెబితే కాంగ్రెస్ పార్టీ ఇటు కర్ణాటకలో కానీ, ఇటు తెలంగాణలో కానీ వెంటబడి అమలు చేశారు. ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే దానికి కట్టుగా నిలబడుతుంది. కాబట్టి ప్రజలందరినీ మేము కోరేది ఏమంటే, కాంగ్రెస్ పార్టీని ఆదర్శించండి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి అని చెప్పి మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాం.